and he has done a very tremendous hard work in writing the songs, and I also appreciate for scoring the music also for this audio CD. And it is like already has been mentioned, it is very highly spiritually motivating CD. So anybody play the CD, listen to it, and then up. So with these words, I conclude my speech, and I hope. Thank you very much. Thank you very much, sir, for your kind support for publishing this CD. ఇప్పుడు ఈ పాటల యొక్క పదకర్త విశ్వనాథ శ్రీనివాస్ మాట్లాడతారు. మాలిక ఈ సీడీ ఆవిష్కరణ అయితే ఈ సీడీ 2 నెలల్లో ప్రొడ్యూసర్గా చెప్పినట్టుగా కంప్లీట్ అవ్వడం, అది అమ్మవారి తాలూకా కరుణా కటాక్ష వీక్షణాల వల్లనే జరుగుతుందని చెప్పగలను. నాకు ఒక ఆనందదాయకమైన విషయం ఏంటంటే, నేను చేసే ప్రతి సీడీలో పని కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాట పాడడం, నా కలం నుండి వచ్చిన పదాలని ఆయన గళం నుండి జనాలందరూ వినే అవకాశం కలగడం నిజంగా అది నేను ఏ జన్మలో చేసుకున్న అదృష్టంగానే భావిస్తాను. ఇకపోతే ఇప్పుడు అష్టాదశ పీఠాల గురించి వాటి గురించి మన ఓలేటి భారతదేశం గారు చెప్పడం జరిగింది. ఆ పాటకి నిజంగా ఒక విధంగా నేను చెప్పగలను, సంగీత సాహిత్యాల మధ్య సమర భేది జరిగింది. ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది మన పాఠశాల గారి గుర్తు నుంచి వింటే బాగుంటుంది. నేను సాధారణంగా ఈ పాటలు రాసినప్పుడు భగవంతుడి దయ వలన మ్యాక్సిమం 2-3 రోజుల్లో ఒక పాట రాయడం వచ్చిన థాట్ని బట్టి జరుగుతుంది. కానీ ఈ పాట రాయడానికి నాకు నెలలు దాటింది. అది ఎందుకు జరిగింది అంటే, అమ్మవారి తాలూకా ఆవిడ తాలూకా ఆజ్ఞ అప్పటికి నాకు లభించలేదేమో అనిపించింది. అది పార్థసారథి గారు దానికి అత్యంత, అంటే ఇందులో ఉన్న 7 పాటలకి నేను పాటలు రాస్తే వాటికి స్వరకల్పన పార్థసారథి చేయడం జరిగింది. ఈ పాటకి మట్టుకి ఆయన ఇచ్చిన స్వరానికి నేను పాట రాయడం జరిగింది. అది నిజంగా నాకు పార్థసారథి అందించిన సపోర్ట్కి ఐఎమ్ థ్యాంక్ఫుల్ రియల్లీ టు పార్థసారథి. కాకపోతే ఈ పాటల సిడీలో ఉన్న అన్ని పాటలని కూడా గాయకులు అందరూ కూడా చక్కగా వాళ్ళ గళాలు వినిపించి దీన్ని రాళ్ళబండి కవితా ప్రసాద్ గారు చెప్పినట్టు నిజంగా కొంచెం డిస్టర్బ్డ్ మైండ్లో ఉన్నప్పుడు కూడా కొంచెం మనశ్శాంతి కలుగుతుంది అనే విధంగా మాత్రం పార్థసారథి మ్యూజిక్ కంపోజిషన్స్ చేశారని మాత్రం చెప్పగలను. ఈ సిడి ఆవిష్కరణ కేవీ రమణాచారి గారి చేతుల మీదుగా జరగడం, ఇదే సభకి రాళ్ళబండి కవితా ప్రసాద్ గారు, ఓలేటి భారతదేశం గారు లాంటి సాహితీవేత్తలు నన్ను అభినందించడానికి విచ్చేయడం, వీటన్నిటికీ కూడా నేను భగవంతుడికి సదా రుణపడి ఉంటూ మీ అందరితో సెలవు తీసుకుంటాను.